ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, గోదావరి పుష్కరాల సందర్భంగా 12 రాశుల వారు ఏ దైవాన్ని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించాలి, తద్వారా ఏర్పడేటువంటి శుభ ఫలితాలు ఏమిటి, అలాగే ఈరోజు ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం నిజ ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈ రోజు నిజ ఆషాఢ శుద్ధ విధియ విద్యా ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈ రోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నువ్వుల దానం, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, శని జపం, శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని పోగొడుతుంది. నల్ల గోవుకి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, సేవ ఈ రోజు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది, విజయాలను తెచ్చిపెడుతుంది, ఈతి బాధల్ని పోగొడుతుంది. ఈ రోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ రోజు ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి కాబట్టి ఇది ఆధిపత్యత హస్సుగుడైనప్పుడు అనుకూల లగ్నాల్లో చక్కటి రాజయోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కుజ బుధుల యొక్క స్థితి మిథున క్షేత్రంలో, రవి యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, చంద్రుడు యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, గురు శుక్రుడు యొక్క స్థితి సింహక్షేత్రంలో, రాహు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టే కార్యక్రమాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు దూరమవుతాయి. పెట్టుబడులు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన అంశాలు వ్యాపార రీత్యా వెలుగులోకి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, శుభ ఫలితాలను కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దూరమవుతాయి. ద్వితీయ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రం అనుకూలిస్తాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహాగణపతిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయం బాగుంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి.
గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఆశలు ఆర్థికంగా చిగురింపచేసేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిరీత్యా అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. విజయాలు చేతికందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి విషయాల్లో లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెంపొందింపచేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. బంధుప్రీతి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. నూతన స్నేహాల ద్వారా ఈ రోజు మీకు లబ్ధి చేకూరుతుంది. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కొనసాగించగలుగుతారు. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తే నూతన అంశాలు వ్యాపార రీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో కూడా విజయాలు సంపాదించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా కన్యారాశి వారు ఈ రోజు శ్రీ మహాగణపతిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వరకు దగ్గరవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. ఆర్థిక అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంలో మాత్రం మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. వ్యాపార ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన ఉత్సాహం గృహరీత్యా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా అధిక పుణ్యాన్ని కూడగట్టుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత దూరం అవుతుంది. ఆరోగ్య రక్షణ దగ్గరవుతుంది. వాహన విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. నూతన ఒప్పందాలు వ్యాపారరీత్యా ఏర్పడినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుంది.
నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ధనస్సు రాశి వారు ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా రుణ సంబంధిత ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది, శత్రుభీతి పోతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అవమానకర సంఘటనని నెట్టివేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన అంశాలు విద్యాపరంగా చేజిక్కించుకోగలుగుతారు. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి, మానసిక రుగ్మతలు దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రశాంతత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రతిభని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంకట పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెనంటి ఉంటాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా ఆలస్యంగా చేతికందుతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగరీత్యా సంతృప్తిని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాగణపతిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా విఘ్నాలు, ఆటంకాలు దూరమవుతాయి, ప్రశాంత పరిస్థితులు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు. అంత గొప్ప ప్రవాహంలో తల పెట్టలేరు కనుక ఆ ప్రవాహం వెడుతున్నప్పుడు ఇలా ముట్టుకుని తల మీద చల్లుకున్నంత మాత్రం చేత పరమశివుని యొక్క శరీరమునకు తాకి ప్రవహించింది కాబట్టి గంగ పాపహారిణి అయి సమస్త పాపములను పోగొట్టి అందరూ దేవలోకాలకు వెళ్ళిపోవడానికి మార్గాన్ని సుగమం చేసింది. అటువంటి గంగ రావడానికి కారణం భగీరథుడు. భగీరథుడు తన యొక్క వంశంలో ఉన్నటువంటి పూర్వీకులు తరించడం కోసం తపస్సు చేసి గంగని తీసుకొచ్చాడు. కానీ గౌతమ మహర్షి పరమశివుని యొక్క జటాజూటంలో ఉన్నటువంటి గంగ భూమి మీద ప్రవహింపచేయడానికి కారణం లోక కళ్యాణం. లోక కళ్యాణం కోసం అదే గంగా నదిని భూమి మీద ప్రవహింపచేస్తే దక్షిణ దిక్కుకొస్తే గౌతమి, గోదావరి, గంగా అని పిలవబడింది. అక్కడ కేవలం పరమశివుడు ధరించి ఆయన శరీరములకు తగిలిన కారణం చేత శక్తి పొందింది. గోదావరి దగ్గరికి వచ్చేటప్పటికీ శివుని యొక్క శరీరానికి తాకడం కాదు, శివుని యొక్క జటాజూటంలోంచి ఉద్భవించింది. అందుకే యథార్థమునకు గోదావరి నది యొక్క శక్తి ద్విగుణీకృతంగా ఉంటుంది. అంత ద్విగుణీకృతమైనటువంటి శక్తి కలిగిన గోదావరి నదిని కూడా అమ్మా అని పిలవడంలో కించిత్తు కూడా దోషం లేదు. అందుకే జనని అగుటకు నీకు ఏమి సంశయంబు,
అమ్మా అని పిలిపించుకోవడానికి నీకేమిటమ్మా సంశయం? గౌతమీ గంగ యాలోల ఘనతరంగ అని అడిగాడు ఆయన. ఆ గోదావరి నది నీటిని భక్తితో ఒక్కసారి సేవిస్తే చాలట. శంకరాచార్యుల వారు భజగోవిందం చేస్తూ గంగానది వైభవాన్ని వర్ణిస్తూ ఒక మాట అంటారు. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత. భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని భక్తితో చదివిన, అలాగే మురారిని శ్రీ మహావిష్ణువుని సేవించిన, గంగానదీ జలాలలో ఉన్న ఒక్క బొట్టు నాలుక మీద వేసుకున్న యమధర్మరాజుతో చర్చ లేదు అంటారు. అంటే యమదర్శనం కలగదు అని. గోదావరి నది కూడా అంతే శక్తి కలిగినటువంటిది. అందుకే గౌతమ గంగా తటిని ఆ గౌతముని యొక్క కుమార్తెగా గౌతముడు తీసుకొచ్చాడు కాబట్టి గౌతమ మహర్షి యొక్క తపస్సు వలన వచ్చినటువంటి గోదావరి నది ఏదుందో అక్కడికి వెళ్ళి ఆ ఒడ్డున భక్తితో కూర్చుని గౌతమ గంగా తటిని భక్తి ఆ పయోధారను ఆస్వాదించు నరుండు మరల పొందడు. భక్తితో ఆ గోదావరి నది నీటిని ఆచమనం చేసినా లోపలికి పుచ్చుకున్న అటువంటి వ్యక్తి తిరిగి పొందట. మనుష్యుడు కాడు, మనుజవ్రాతము తిరిగి పొందదు. అసలు అటువంటి మనుష్యులు తిరిగి పొందరు. ఏది పొందరు అంటే మాతృపయోధర అమృత కణ ఆస్వాదనమున్. మళ్ళీ అమ్మ కడుపులో పుట్టి అమ్మ యొక్క స్తనముల నుండి స్రవించేటటువంటి పాలు తాగవలసినటువంటి అవసరాన్ని పొందరు. అంటే శరీరంతో వచ్చాడు కాబట్టి ఇదే చిట్ట చివరి జన్మ. వేరొకసారి జన్మ పొందవలసినటువంటి అవసరం లేకుండా చెయ్యగలిగినటువంటి శక్తి, అంతర్లీనంగా తన ప్రవాహంలో ఇమర్చుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి జలములు కలిగినది గోదావరి ప్రవాహం. అటువంటి గోదావరి నదికి పుష్కరాలు రావడం అంటే ఒక్క ఆంధ్రదేశానికి కాదు, ఆస్తిక్య బుద్ధి కలిగినటువంటి జనులు ఎక్కడ ఉండనివ్వండి అందరికీ పెద్ద పండగ. ఈ పుష్కరాలు రావడం అనేటటువంటి దాని గురించి మనకి శాస్త్రంలో ఒక విశేషాన్ని వర్ణిస్తారు. తుంబిలుడు అని ఒక బ్రాహ్మణుడు ఒకప్పుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అడిగాడు. ఆయన ఒక చిత్రమైన వరం అడిగాడు. నువ్వు అష్టమూర్తి తత్వంతో ఉంటావు కదా శివ, ఈ లోకంలో 8గా ఉండేవాడివి నువ్వే. భూరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ విత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విరుషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే. భూమిగా, నీటిగా, నిప్పుగా, గాలిగా, ఆకాశంగా, సూర్యుడిగా, చంద్రుడిగా, జీవుడిగా నువ్వే ఉంటావు. అందుకే నేను నీటిని అధివసించి ఉండగలిగిన శక్తిని నాకి. నేను నీటిని అధివసించి ఉన్న కారణం చేత కొన్ని కోట్ల తీర్థములకు నేను రాజుని కావాలని అడిగాడు. ఆ శక్తిని ఆ తుంబిలుడన్న బ్రాహ్మణుడికి ఇచ్చి పుష్కరుడన్న పేరుతో జలముల యందు అధివసించి ఉండేటటువంటి శక్తిని పరమశివుడు అనుగ్రహించాడు. అంత గొప్ప శక్తి కలిగినవాడు పుష్కరుడు కనుక తన యొక్క సృష్టి కార్యంలో ఉపయోగపడతారని చతుర్ముఖ బ్రహ్మగారు తన కమండలంలో ఉండేటటువంటి జలములలోకి పుష్కరుణ్ణి ప్రవేశపెట్టారు. అలాగే మనకి గురుగ్రహం ఒకటి ఉంది. ఆ గురుగ్రహం పరమశక్తివంతమైనటువంటి గ్రహం. జాతకంలో మిగిలిన గ్రహాలన్నీ ఎలా ఉన్నా గురుగ్రహం ఒక్కటి అనుగ్రహాన్ని మనకి కటాక్షించగలిగితే మిగిలిన గ్రహాలు ఏవీ కూడా బాధపెట్టలేవు. అంత శక్తివంతమైనటువంటి గురుగ్రహం ఒక్కొక్క రాశి మారుతూ వెడుతూ ఉంటుంది. అది ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క జీవనదికి పుష్కరాలు వస్తాయి. ఎందువల్ల వస్తాయి అంటే బ్రహ్మగారి కమండలంలో ఉండేటటువంటి ఆ పుష్కరుణ్ణి తనతో పాటుగా వచ్చి తాను రాశి మారినప్పుడు ఏ నదిలోకి వెడతాడో ఆ నదిలో తనతో పాటుగా నివాసం చెయ్యమని ఆ గురుగ్రహం పుష్కరుణ్ణి ప్రార్థన చేసింది. పుష్కరుడు అన్నాడు, నేను చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కమండలంలో ఉన్న దివ్యమైన జలములలో ప్రవేశించి ఉన్నాను. నేను ఇంత సర్వోత్కృష్టమైన స్థానాన్ని పొంది దీన్ని విడిచిపెట్టి నీతో పాటు నదులలోకి రావడానికి ఇష్టపడను, నేను రానన్నాడు. అప్పుడు గురుగ్రహం పరమశివుణ్ణి ప్రార్థన చేసింది. పరమశివుడు
ఇద్దరి మధ్య సమన్వయం చెయ్యవలసి వచ్చింది. అప్పుడు బ్రహ్మగారు ఒక ఒడంబడిక చేసుకున్నారు. గురుగ్రహం ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నదిలోకి ప్రవేశించినప్పుడు మొట్టమొదటి 12 రోజులు ఆది పుష్కరాలంటారు. పరమ జీవనది కనుక గోదావరికి అంత్య పుష్కరాలు కూడా ఉంటాయి. మొదటి 12 రోజులు చివరి 12 రోజులు ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలలో మొట్టమొదట గురుగ్రహం ఆ నదిలోకి ప్రవేశిస్తున్నప్పుడు గురుగ్రహంతో పాటుగా బ్రహ్మగారితో పాటుగా ఆయన కమండలంలో ఉండేటటువంటి పుష్కరుడు, ఋషిగణాలు, దేవతాగణాలు అన్నీ కూడా నదీ ప్రవేశం చేస్తాయి. అలా ప్రవేశం చేసినటువంటి కారణం చేత ఆ 12 రోజుల పుష్కర కాలంలో నది విశేషమైనటువంటి దివ్యమైన శక్తిని పొందుతుంది. ఆ శక్తి బాహ్యమైన నేత్రము చేత దర్శింపబడేది కాదు. అటువంటి శక్తిని పొంది ఉన్న కారణం చేత ఇక్కడ పైలోకాలలోనూ కూడా పొందవలసినటువంటి సమస్త సుఖములను పొందడానికి యోగ్యమైనటువంటి కాలంగా పరిగణింపబడింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్రం అంశానికి స్వాగతం. నిజ ఆషాఢ శుద్ధ విధియ శనివారం. ఈ విధియ శనివారం ప్రధానంగా ఆశ్లేష నక్షత్రము సిద్ధియోగంతో కూడి ఉంది. సుబ్రహ్మణ్య ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. సాధారణమైన అన్ని పనులు ప్రారంభించవచ్చు. విధియ విజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తిథి. నక్షత్రం నాగదోష నివారణ కలిగించే నక్షత్రం. యోగం ఏ కార్యానైనా సరే సిద్ధింపజేసే యోగం. వారం శనిదోష నివారణ కలిగించే వారం. మొండిగా ఉన్నటువంటి అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. గతంలో కాని పనులన్నీ ఈ రోజున ప్రారంభిస్తే, ఈ రోజున సంకల్పిస్తే, ఈ రోజున చేసేటటువంటి ప్రయత్నాలన్నీ సద్యోఫలితాన్ని ఇస్తాయి. సద్యఫలం వెంటనే ఫలించే విధంగా ఉంటాయి. అయితే సుబ్రహ్మణ్య ఆరాధన మాత్రం తప్పనిసరి. ఎక్కడ నాగ సంబంధమైనటువంటి అంశాలు వస్తాయో, తిథి రూపంలో నాగ సంబంధమైనది వచ్చిన, నక్షత్రంలో నాగ సంబంధమైనది వచ్చిన, అక్కడ సుబ్రహ్మణ్య అంశ అధికంగా ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తే మంచిది. నాగదోష నివారణార్థమై, సంతాన దోష పరిహారార్థమై, శీఘ్ర ఫల సిద్ధి కోసమే చేసేటటువంటి సర్వ ప్రయత్నాలు యోగాన్నిస్తాయి. వివాహం కాని వారికి వివాహ యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనతో పాటు విష్ణు సహస్ర నామాన్ని, గోవింద నామాల్ని తలుచుకోవటం చాలా ఉత్తమం. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే ఆదివారము శుద్ధ తదియ మఘా నక్షత్రం. ఈ మఘా నక్షత్రం సమస్త శుభ కార్యక్రమాలని అనుగ్రహించేటటువంటి నక్షత్రం. సమస్త శుభాలకి కూడా మూలం మఘ. మఘ అత్రంతి దేవాహ. మా ఘ పాపాన్ని తొలగించేటటువంటిది, పాపం లేనటువంటి నక్షత్రం. పితృదేవతా ప్రీతికరమైన నక్షత్రం. ఎవరైనా సరేనండి, జీవితంలో గొప్పవాళ్ళు కావాలంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళకి చెప్పి ఆ పనులు ప్రారంభం చేస్తే తొందరగా అవుతాయండి. నిజానికి మన జీవితంలో మనం చేసేటటువంటి వ్యక్తిగతమైన పనులు, ఉద్యోగ సంబంధమైన, అభివృద్ధి సంబంధమైన, విద్యా సంబంధమైన పనులు ఇంట్లో పెద్దవాళ్ళతో చెప్పి చెయ్యం. వాళ్ళకి తెలుసు కదా అని వెళుతూ ఉంటాం. కానీ ఇలాంటి సమయాల్లోనైనా సరే ఈ మఘా నక్షత్రము, ఇలాంటి పితృదేవతా సంబంధమైన తిథులున్నప్పుడు ఒక్కసారి వాళ్ళతో సంప్రదించి వాళ్ళతో చెప్పి వాళ్ళ అనుజ్ఞ తీసుకొని కనుక ముందుకు వెళితే, అదిగో మన వంశంలో గోత్రంలో ఉన్నటువంటి తాత ముత్తాతలు వాళ్ళ అనుగ్రహము మనకు లభిస్తుంది. ప్రధానంగా వివాహ సమయాల్లో పితృదేవత ఆశీర్వచనం కోసం గోత్రనామాలు చెప్పి అక్కడ మనం పెళ్లి చేస్తాము, ప్రవరాన్ని చదువుతాము. కానీ ఇక్కడ మాత్రం మనం చెప్పము. అలా చెబితే సత్ఫలితాలు మనకు వస్తాయి. గోదావరి పుష్కర తరంగిణి. ఈ అంశానికి స్వాగతం. ప్రధానంగా పుష్కర సమయాల్లో మనం చేసేటటువంటి స్నానము, దానము, అలాగే పితృదేవతా ప్రీతిగా చేసేటటువంటి పిండ ప్రదానము, వీటి వల్ల మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతిపాతే దినత్రయే సకృత్ గోదావరి స్నానం కులకోటిం సముద్ధరేతు. కులకోటిం సముద్ధరేతు. ఈ మన వంశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం
ఉద్ధరించేటటువంటి అంటే రక్షించేటటువంటి శక్తి కలిగిన వాళ్ళం అవుతాం మనం. ఎక్కడెక్కడ స్నానం చేయాలి? పుష్యార్కే, ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు, జన్మ నక్షత్రం ఉన్నప్పుడు, వ్యతిపాతే వ్యతిపాత యోగం వచ్చినప్పుడు, అలాగే ఈ మూడు కనుక కలిసి ఏ రోజునైనా ఉంటే అప్పుడు ఎంత పుణ్యమైతే వస్తుందో, గోదావరి సకృత్ గోదావరి స్నానం, ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్రము, ఈ యోగము, అలాగే పుష్యార్కము, ఇవన్నీ కలిస్తే వచ్చేటటువంటి పుణ్యము కేవలం సకృత్ గోదావరి స్నానం వల్ల వస్తుంది. అందులోనూ మనకి ఈ పుష్కర కాలంలో చేస్తే ఇంకా విశేషం వస్తుంది. స్నాన సాద్గుణ్య సిద్ధ్యర్థం ఇదమర్ఘ్యం దదామ్యహం గోదావర్యై నమః ఇదమర్ఘ్యం సమర్పయామి, బృహస్పతయే నమః ఇదమర్ఘ్యం సమర్పయామి, సూర్యనారాయణమూర్తి పరబ్రహ్మణే నమః ఇదమర్ఘ్యం సమర్పయామి, సార్ధత్రికోటి పుష్కర దేవతాభ్యో నమః ఇదమర్ఘ్యం సమర్పయామి అని మనం దేవతలకి అర్ఘ్యాలు సమర్పించాలి. దేవతలకి ఇచ్చేవి అర్ఘ్యం అవుతుంది, పితృదేవతలకు ఇచ్చే అర్ఘ్యాన్ని తర్పణం అంటాం. పితృదేవత పేర్లు చెప్పి కొంత జలాన్ని మనం తర్పణగా ఇస్తే చాలా మంచిది. నదీ స్నాన సమయంలో ప్రధానంగా గోదావరి నదికి గోదావరి అయిన మహా ఇదమర్ఘ్యం సమర్పయామిని అని 3 సార్లు అర్ఘ్యం సమర్పించాలి. తూర్పుముఖంగా స్నానం చేసి అర్ఘ్యం సమర్పించి తర్వాత దానం చేయాలి. పంచమే ధాన్య శకటం మహిషం వృషభం హలం, వ్యవసాయానికి సంబంధించినటువంటి వస్తువుల్ని దానం చేయాలి. అంటే నాగలి, బండి, ఎద్దులు, పశువులు అన్నమాట, వాటిని దానం చేయాలి. అలా చేస్తే విశేషమైన పుణ్యము. ఎలా చేయాలి? ధాన్య శకటాన్ని దానం చేయాలి. అంటే ధాన్య రాశితో కూడినటువంటి బండి దానం చేయాలి. ఇలా చేయలేని పక్షంలో ఆ పేర్లు చెప్పి కొద్దిగా ధనాన్ని తాంబూలంలో పెట్టి పండితులకి దానం చేస్తే ఇంకా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. శక్త్యానుసారంగా చేసేటటువంటి పుణ్యం మంచిది. అలాగే రేపటి రోజున చేయవలసినటువంటి దానాల్ని చూచినట్లయితే షష్ఠేచ ఔషధ కస్తూరి కర్పూర చందనం తథా సుగంధ పరిమళ ద్రవ్యాలని దానం చేయాలి. మంచి గంధపు చెట్టు యొక్క ఖండం అంటే ఆ ముక్కని, గంధపు చెక్కని పండితులకి దానం చేయాలి. మన పేరు గోత్రనామాలు చెప్పి దానం చేయొచ్చు. పెద్దవాళ్ల ప్రీతి కోసమే మనం దానం చేయొచ్చు. పితృదేవత అనుగ్రహం కోసమే పితృదేవతల పేర్లు చెప్పి కూడా మనం దానం చేయొచ్చు. ఈ క్రమంలో మలయావాస మందార నఖ బృందారకార్చిత చందనత్వ ప్రసాదాన్మే సాంద్రానందం ప్రవర్ధయ, సుగంధ ద్రవ్యాలైనటువంటి ఈ వస్తువులు, ప్రధానంగా గంధపు చెక్క విష్ణు ప్రీతిగా ఇచ్చేటటువంటి దానం ఇది. అలాగే ఘనసారం, పచ్చకర్పూరం, అలాగే కస్తూరి లభిస్తుంది కాబట్టి కస్తూరిని మనం పండితులకి దానం చేయొచ్చు. సుగంధ ద్రవ్యాలని దానం చేయటం వల్ల గొప్ప మానసిక సంకల్పాలు సిద్ధిస్తాయి, మనోరథాలు నెరవేరుతాయి, సద్భావనలు కలుగుతాయి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గోదావరి పుష్కరాలు సంప్రదాయాలు అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గోదావరి పుష్కరాలు వచ్చినటువంటి ఈ శుభతరుణంలో పుష్కర స్నానాన్ని ఆచరిస్తున్నప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కర స్నానాన్ని ఆచరిస్తున్నటువంటి తరుణంలో దంపతులు ఇద్దరూ కలిసి పుష్కర స్నానాన్ని ఆచరించినట్లయితే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే భార్య పమిట కొంగుకు భర్త కండువా ముడివేసి స్నానాన్ని ఆచరించినట్లయితే దాన్ని బ్రహ్మస్నానం అనే పేరుతో పిలుస్తారు. ఇలా బ్రహ్మస్నానాన్ని ఆచరించటం ద్వారా, అంటే భార్య పమిట కొంగుతో భర్త కండువాను ముడివేసి స్నానాన్ని ఆచరించటం ద్వారా ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే పుష్కర గోదావరిలో స్నానాన్ని ఆచరిస్తున్న తరుణంలో
మీరు ఏ ప్రాంతంలో అయితే స్నానం ఆచరిస్తున్నారో ఆ ప్రాంతం పేరు చెప్పి స్నానాన్ని ఆచరించాలి. అలా ఆ ప్రాంతం పేరు చెప్పి స్నానాన్ని ఆచరించినట్లయితే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పుష్కర గోదావరిలో స్నానం ఆచరిస్తున్న తరుణంలో ఆ పుష్కర గోదావరికి అభిముఖంగా 3 సార్లు పుష్కర గోదావరి స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత తూర్పు దిక్కుగా తిరిగి 3 సార్లు మునకలు వేయాలి. అలా పుష్కర గోదావరిలో తూర్పు దిక్కుగా తిరిగి 3 మునకలు వేసేటప్పుడు ఒక్కొక్క మునకకు ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకోవాలి. మొదటి మునకకు పుష్కరుడికి సంబంధించిన శ్లోకాన్ని, రెండవ మునకకు దేవగురువైన బృహస్పతికి సంబంధించిన శ్లోకాన్ని, మూడవ మునకకు గోదావరి నదీమ తల్లికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి. ఇలా 3 శ్లోకాలను చదువుకోవటం ద్వారా ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనే 3 రకాలైనటువంటి తాపాలను తొలగింపజేసుకొని సకల అనారోగ్య సమస్యల నుండి బయటపడి చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు శ్రీయాయుతం త్రిదేహ తాప పాపరాశినాశకం మునీంద్ర సిద్ధ సాధ్య దేవ దానవైరభిష్టుతం తతే అస్తి యజ్ఞ పర్వతస్య ముక్తిదం సుఖాకరం నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం స శాంకరం అంటూ ప్రార్థించారు. అంటే శ్రీయాయుతం పుష్కర గోదావరిలో స్నానాన్ని ఆచరించినట్లయితే అద్భుతమైనటువంటి సిరి సంపదలు, భోగభాగ్యాలు కలుగుతాయి. త్రిదేహ తాప పాపరాశి నాశకం అంటే మనకున్నటువంటి స్థూల, సూక్ష్మ, కారణ ఈ 3 శరీరాలకు ఉన్నటువంటి పాపాలను, తాపాలను తొలగింపజేసే శక్తి పుష్కర స్నానానికి ఉందని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు సెలవిచ్చారు. అందువల్ల 3 రకాలైన తాపాలను, పాపాలను తొలగింపజేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి గోదావరి నదిలో తూర్పు దిక్కుగా తిరిగి 3 మునకలు వేసేటప్పుడు ఒక్కొక్క మునకకు ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకోవాలి. మొదటిసారి మునక వేసేటప్పుడు పుష్కరుడికి సంబంధించినటువంటి తీర్థరాజ నమస్తుభ్యం సర్వలోకైక సంశ్రయ తస్మాత్ స్నానం కరోమ్యహం భవబంధ విముక్తయే అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని మనం పరిశీలించినట్లయితే తీర్థరాజ నమస్తుభ్యం సర్వలోకైక సంశ్రయ అంటే సర్వలోకాలను రక్షించే తీర్థరాజానికి నమస్కారం. తీర్థరాజం అంటే పుష్కరుడు, పుష్కరుడికి నమస్కారం. తస్మాత్ స్నానం కరోమ్యహం భవబంధ విముక్తయే నీలో నేను స్నానాన్ని ఆచరిస్తున్నాను, నాకున్నటువంటి భవబంధాలన్నిటినీ కూడా తొలగింపజేయి అంటూ పుష్కరుడిని స్మరించుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకొని మొదటిసారి మునక వేయాలి. ఆ తర్వాత రెండవసారి మునక వేస్తున్నప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతిని స్మరించుకుంటూ సురాచార్య నమస్తుభ్యం సర్వలోకైక పూజిత త్వయా సింహగతే దేవ గోదావర్యాం స్నానమాచరేత్ అనేటటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే సురాచార్య నమస్తుభ్యం సర్వలోకైక పూజిత అంటే సర్వదేవతలు, సర్వలోకాలు పూజించేటటువంటి దేవగురువైన బృహస్పతి నీకు నమస్కారం. త్వయా సింహగతే దేవ గోదావర్యాం స్నానమాచరేత్ అంటే నువ్వు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నావు. నువ్వు సింహరాశిలోకి ప్రవేశించటం వల్ల గోదావరి నదికి పుష్కరాలు వస్తున్నాయి, అందువల్ల పుష్కర గోదావరిలో స్నానాన్ని ఆచరిస్తున్నాను అంటూ దేవగురువైనటువంటి బృహస్పతిని స్మరించుకుంటూ ఈ 2వ శ్లోకాన్ని చదువుకొని రెండవసారి మునక వేయాలి. ఆ తర్వాత 3వసారి మునక వేసేటప్పుడు పవిత్ర గోదావరి నదీమ తల్లిని స్మరించుకోవాలి. గోదావరి నదీమ తల్లిని స్మరించుకుంటూ మందాకిని నమస్తుభ్యం నమస్తే సురపూజితే గోదావరి నమస్తుభ్యం తీర్థస్నానం కరోమ్యహం అనే శ్లోకాన్ని చదువుకోవాలి. మందాకిని అంటే గంగాదేవి అని అర్థం. సాక్షాత్తు పరమేశ్వరుడి జటాజూటంలో ఉన్న గంగమ్మ తల్లే గౌతమ మహాముని ఆశ్రమ ప్రాంతంలో ఒక ఆవు మీద ప్రవహించినప్పుడు గోదావరిగా మారిపోయింది. గంగానదే గోదావరి కాబట్టి గంగానది, గోదావరి ఈ 2 పేర్లను స్మరించుకుంటూ మందాకిని నమస్తుభ్యం నమస్తే సురపూజితే సర్వదేవతల చేత పూజించబడే మందాకిని గంగాదేవి నీకు నమస్కారం. గోదావరి నమస్తుభ్యం తీర్థస్నానం కరోమ్యహం అమ్మా గోదావరి నదీమ తల్లి, పుష్కరాల సందర్భంగా నీ తీర్థంలో స్నానాన్ని ఆచరిస్తున్నాను అంటూ ఈ శ్లోకాన్ని చదువుకుంటూ సాక్షాత్తు గంగాదేవి స్వరూపమే గోదావరి అనేటటువంటి అర్థంలో
గంగా గోదావరి ఇద్దరినీ స్మరించుకుంటూ ఈ శ్లోకాన్ని చదివిన తర్వాత 3వ మునక వేయాలి. ఇలా 3 మునకలు వేస్తూ పుష్కరుడిని, దేవగురువైనటువంటి బృహస్పతిని, గోదావరి నదీమ తల్లిని స్మరించుకోండి. సర్వ అనారోగ్య సమస్యలను పటాపంచలు చేసుకొని ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితానికి నాంది వాక్యం పలకండి. సర్వం శ్రీ పుష్కర గోదావరీ దేవి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటికి కట్టేటువంటి మెట్ల యొక్క ప్రభావం వ్యక్తి జీవితంలో అదృష్టాన్ని సహకరింపచేస్తుంది. అందుకే ఒక వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చాలా కష్టపడి మెట్టు పైకెక్కుతూ ఉత్తమోత్తమైనటువంటి స్థితిని పొందాడండి. ఆ ఇల్లు కట్టిన తర్వాత ఆయనకు బాగా కలిసి వచ్చింది, కీర్తి ప్రతిష్టలు కూడా వచ్చాయి, తర్వాత 2-3 ఇళ్ళు కూడా కొనుక్కున్నాడండి అంటారు. ఆ మెట్లు కట్టేటువంటి విధి విధాన శైలి కూడా అతనికి అదృష్టాన్ని ప్రసాదించడానికి సహకరించింది సుమా. అందుచేతనే ఒక ఇంటికి నిర్మాణం చేసేటప్పుడు మెట్లు కట్టేటువంటి విధంలో వాస్తుశాస్త్రాన్ని అనుసరించి కనుక నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మేడ పైకి వెళ్ళటానికి మెట్లు నైరుతి మూల, దక్షిణ పడమర దిశల్లో ఏర్పాట్లు ఉత్తమ ఫలితాలను ప్రసాదింపచేస్తాయి. మెట్లు ఎక్కడం అనేది ఉత్తరం వైపు నుంచి దక్షిణానికి లేదా తూర్పు నుండి పడమరకు ఎక్కి ఆ తరువాతే మలుపు తిప్పుకోవాలి. క్రింద మెట్లు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. ఈ విధంగా కిందకు దిగేవారు తూర్పు లేదా ఉత్తరం అభిముఖంగా దిగుతారు అన్నమాట. స్థలాభావం వలన కొన్ని సందర్భాలలో తూర్పు లేక ఉత్తరం దిక్కులలో కూడా మెట్లు నిర్మాణం చేసుకోవచ్చు. అయితే మెట్లు తూర్పు లేదా ఉత్తరం గోడలకు తగలకుండా నిర్మాణం చేసుకోవాలి. ఇక్కడ కొందరి వాదన ప్రకారం కేవలం గోడకి 1-2 అంగుళాలు ఎడంగా ఉంటే సరిపోతుందని చెబుతూ ఉంటారు. కానీ కట్టుబడిలో ఈ పద్ధతి అంతగా సాధ్యపడదు. పైగా కొంతకాలానికి ఆ ఖాళీలో చెత్త ధూళితో పొడుకుపోతుంది. ఆయా దిశలలో చెత్త పేరుకున్నట్లయితే లేని దుష్ఫలితాలను కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విపత్కరమైనటువంటి పరిస్థితిని రాకుండా ఉండేందుకు కనీసం 6 అంగుళాలకు తక్కువ కాకుండా ఉండాలి. ఈ విధానం వలన శుభ్రం చేసుకోవడానికి వీలుగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనూ తూర్పు లేక ఉత్తర గోడలకు మెట్లు తాకవు. తూర్పు ఉత్తరం గోడలకు మెట్లు తాకకుండా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఖాళీ ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ నుండి ఉత్తరానికి కానీ పడమర నుంచి తూర్పుకు కానీ మేడమెట్లు ఎక్కేలా నిర్మాణం కనుక చేసుకున్నట్లయితే మన అభివృద్ధి కుంటుపడి చేపట్టేటువంటి కార్యక్రమాలకు విఘ్నాలు ఏర్పడటం, తరచూ వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది. ఈశాన్యం మూల ఎటువంటి పరిస్థితుల్లోనూ మెట్లు అనేటువంటివి ఉండకూడదు. దానివల్ల భరించరాని ఇబ్బందులు ఇంటి యజమాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి సుమా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. పడమర దక్షిణ గోడలను ఆనుకొని మెట్లు నిర్మించుకోవచ్చు, తప్పులేదు. కొందరు ఇంటి లోపల బయట కూడా మరింత సౌకర్యం కొరకు మెట్లు ఏర్పాటు చేసుకుంటారు. ఈశాన్యం గదిని విడిచి మరే గదిలోనైనా మెట్లు కట్టుకోవచ్చు. హాలు మధ్యలో అయితే చూడ ముచ్చటగాను సౌకర్యంగాను ఉంటుంది. తూర్పు ఉత్తర దిశలలో అయితే ఆగ్నేయం కానీ వాయవ్యం కానీ మెట్లు కట్టడం
శాస్త్ర ప్రకారం సమ్మతం. కానీ ఇంటికి తూర్పు ఉత్తరం గోడలకు ఆనించి కట్టకూడదు. ప్రహరీ గోడకు కాస్త ఎడంగా కలుపుతూ మలుపు త్రిప్పినట్లయితే పడమర దక్షిణ దిశలలో మరలి తూర్పు కానీ ఉత్తర వైపు కానీ ఎక్కడానికి వీలుంటుంది. ఇలా కూడా వాస్తుశాస్త్రరీత్యా మంచిదే. ఇంటికి బయట పక్క మెట్లు ఏర్పాటు చేయటానికి అంతస్తులలో నివసించే వారికి ఏమాత్రం అసౌకర్యం కలిగించకుండా పై అంతస్తులో నివసించేటువంటి వారు వెళ్ళగలుగుతారు. ఈ ఇంటికి బయట మెట్ల నిర్మాణంలో కూడా పలు రకాల విధానాలున్నాయి. ఈ మెట్లు నిర్మాణం అనేది స్థలాభావం, సౌకర్యం దృష్టిలో పెట్టుకొని వచ్చిన విధానం ఎంచుకోవాలి. మెట్లు కట్టేటువంటి విధానంలో మనం ముఖ్యంగా పాటించవలసినటువంటి విధి విధానంలో ఉత్తరం వైపు ఇల్లున్నటువంటి వాళ్ళు వాయువ్య మూల మెట్లు కట్టడం చాలా మంచిది. అంటే వాయువ్యం నుంచి ఆ మెట్లు ఎక్కేటప్పుడు మొట్టమొదటి మెట్టు పడమరను చూస్తూ అలా పైకి వెళ్ళి మరలా అలా మలుపు తిరిగి తర్వాత తూర్పులోకి వచ్చేటువంటి విధి విధానంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకుంటే శతవిధాలా కూడాను అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. మెట్లకు వేసేటువంటి ఆ టైల్స్ కానివ్వండి లేక రంగుల విషయంలో కూడాను శ్రద్ధ వహించాలి. వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా దోషభూయిష్టమైనటువంటి ప్రభావాలు మెట్లలో సంక్రమించినప్పుడు ఎరుపు రంగు బార్డర్ వేసినట్లయితే ఆ దోషం తొలగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది సుమా. పుష్కర సమయరీత్యా మీరు గోదావరి నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అత్యంత పవిత్రవంతమైనటువంటి మట్టిని సేకరించి మీ యొక్క గృహానికి తీసుకురండి. ఆ కొద్దిపాటి మట్టిని మీ ఇంటిలో ఉన్నటువంటి తులసి కోటలో వేసి నమస్కృతాంజలు ఘటించి కొద్దిగా ఆవు పాలు కొద్దిగా నీరు కలిపి ఆ తులసి కోటలో అలా చిలకరించి ఆ మట్టిని మీరు నిత్యం గనక నుదుట గనక అలంకరణ చేసుకున్నట్లయితే దేదీప్యవంతమైనటువంటి నదీ జలాలలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ యొక్క అధిదైవిక శక్తితో పాటుగా అనేక మంది పురాణ పురుషులు, దేవతలు, బ్రహ్మ, విష్ణు, సరస్వతి, లక్ష్మి మొదలైనటువంటి దేవతల యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని మీరు మీ గృహంలోనే సాధించుకోవటానికి ఇది చక్కటి సూత్ర ప్రాతిపదికగా చెప్పవచ్చు. ఎందుకంటే పుష్కర సమయంలోనే ముక్కోటి దేవతలు పుష్కరుడితో సహా ఆ నదీ తీరంలో కొలువై ఉంటారు. ఆ కొలువై ఉన్నటువంటి తరుణంలో మీరు సేకరించినటువంటి అమృత తత్వం కలిగినటువంటి ఆ మట్టిని మీరు మీ గృహానికి తెచ్చుకొని పరమ పవిత్రవంతమైనటువంటి మట్టిగా భావన చేసి ఆ తులసి కోటలో ఉంచి విష్ణు పాదోద్భవ గంగ, ఆ గంగ పుష్కరుడితో కూడి ప్రవహించిన అద్భుతవంతమైనటువంటి తరుణం కాబట్టి పాలు కొద్దిగా నీరు అలా చిలకరించి నుదుట బొట్టుగా గనక నిత్యం గనక మీరు ధారణ చేస్తే మీకు సర్వ సౌఖ్యాలు కూడాను సిద్ధిస్తాయి అని చెప్పడంలో గృహబల రీత్యా కూడాను అదృష్టకరమైనటువంటి ప్రభావంతో మీరు నుంచి పరిహారం
ఏర్పరచుకోవడానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు.